వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో డిజిటల్ గోల్డ్‌లో గాని, ఫిజికల్ గోల్డ్ గాని, ఇప్పుడు మన డిజిటల్ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. సో డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. యెస్. సార్, ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈటీఎఫ్స్. ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఈటీఎఫ్‌లో గాని, డిజిటల్ గోల్డ్ అని. ఈటీఎఫ్‌లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడైతే ప్రెజెంట్ లేటెస్ట్‌గా సెబీ ఒక రూల్ పాస్ చేసిందండి. అదే డిజిటల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ యొక్క రెగ్యులేషన్ కిందకి రాదు. ఇంకా మీ జాగ్రత్త మీరు తీసుకోండి అని చెప్పింది. కాబట్టి దాని నుంచి కొంచెం దూరంగా ఉండే పనైతే చేయాలి. రెండోది, ఈటీఎఫ్‌లో మనం ఎప్పుడైతే కొంటామో గోల్డ్ అండ్ సిల్వర్ కొన్నప్పుడు చాలామందికి మార్కెట్‌లో ఉన్న హైప్ తెలుస్తుంది గానీ దాని యాక్చువల్ ప్రైస్ తెలవదు. ఈ యాక్చువల్ ప్రైస్ ఏంటంటే ఈరోజు బంగారం రేటు ఉంది అంటే అదే యాక్చువల్ ప్రైస్ అనుకుంటారు. కానీ అది ఆల్రెడీ దానికి ఒక చిన్న మెజర్మెంట్ ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో. ఈటీఎఫ్‌లో కొనేప్పుడు ఐఎన్ఏవి అని ఉంటుంది. ఈ ఐఎన్ఏవి అనేది ఎంత ప్రీమియంలో ఉందో చూసుకోవాలి. లాస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 15-18% ప్రీమియంలో ఉంది. అంటే ఉండాల్సిన రేట్ కంటే 18-19%లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడది. ఫ్యూచర్‌లో ఒకవేళ గోల్డ్‌లో బాగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చి అంటే గోల్డ్ యొక్క సేల్స్ పెరిగినా, దాని రేట్ పెరిగినా మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెద్ద రిటర్న్ ఇవ్వదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీమియంలో కొంటున్నారు కదా! అలా గోల్డ్ గాని, సిల్వర్ గాని కొనేప్పుడు ఒకటి స్టాండర్డ్ మోడ్‌లో కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. సావరెన్ గోల్డ్ బాండ్స్ గాని, ఈటీఎఫ్ గాని ఇట్లాంటి దాంట్లోనే మనం గోల్డ్ అనేది పెట్టుబడి పెట్టాలి. తెలిసి తెలియని యాప్‌లలో కొనడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం అనేది కాదు. ఈ ఈటీఎఫ్‌లో కొన్నా గూడా మరి అందరూ కొంటున్నారు అని జెప్పేసి మనం కొంటున్నప్పుడు దాని ప్రీమియం అనేది చూసుకోవాలి. ఐఎన్ఈవి వాల్యూ అనేది ప్రతి ఈటీఎఫ్‌కి ఉంటది. అలాగే గోల్డ్ కూడా ఉంటది. ఈ గోల్డ్‌కున్న ఈటీఎఫ్ ఐఎన్ఈవి చెక్ చేసిన తర్వాత మీరు గనుక కొంటే మీకు ఈ ప్రీమియం యొక్క ఎఫెక్ట్ అనేది పడదు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా ఫిజికల్‌గా కొనే వాళ్ళైతే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ తెలియవు. అయి ఫిజికల్‌గా కొనే వాళ్ళకి మనం చెప్పే జాగ్రత్త ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం అయితే కొనొద్దు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకుంటా అనుకుంటే ఈరోజు ఏ రేట్ అయినా ఉండనివ్వండి. లాంగ్ టర్మ్ కోసం మోర్ దెన్ 10, 15, 20 ఇయర్స్ హోల్డ్ చేయగలుగుతా అంటే అప్పుడు మీరు ఆరామ్స్‌గా కొనొచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేది ఈ కమోడిటీకిలో ప్రీషియస్ మెటల్ అయిన గోల్డ్‌కి అయితే ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఒకవేళ వాలటైల్ విషయంలోకొస్తే గోల్డ్‌తోని పోలిస్తే సిల్వర్ మోర్ వాలటైల్. అండ్ చాలామంది ఒకవేళ ఎకానమీ గనుక స్ట్రాంగ్ ఉంది అంటే మాత్రం, కంట్రీ గనుక స్ట్రాంగ్ ఉంటే అంటే మాత్రం గోల్డ్‌లో పెద్ద మూవ్‌మెంట్ అనేది రాదు. స్ట్రాంగ్ లేనప్పుడే ఎక్కువ శాతం మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఎకనామీ స్ట్రాంగ్‌గా లేనప్పుడే, ఈక్విటీ స్ట్రాంగ్‌గా లేనప్పుడే గ్రోత్ అనేది గోల్డ్‌లో ఎక్కువ కనబడుతది. ఆ పీరియడ్ ఆల్రెడీ ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు కొంచెం రిటర్న్ అనేది బాగా జనరేట్ అవుతది. లాంగ్ టర్మ్ యావరేజ్ ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఈటీఎఫ్‌లో కొనేవాళ్ళు ఐఎన్ఏవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొనే ప్లాట్‌ఫార్మ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా సెక్యూర్ ప్లాట్‌ఫార్మ్‌లో కొనడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేషియో ఇంపార్టెంట్. ఓవరాల్ రేషియోలో కూడా ఈరోజు పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే సేఫ్టీ ఇప్పుడు అని చెప్పుకున్నాం. అంటే గోల్డ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారో, వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఒక 6, 7 మంత్స్ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది విపరీతంగా 50-60% అనేది గట్టిగా రిటర్న్స్ వచ్చినాయి. సో అది షార్ట్ టైమ్. అవును. ఇప్పటి నుంచి మనం షార్ట్ టైమ్‌లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా షార్ట్ టైమ్‌లో ఏదో వస్తది గోల్డ్, ఏదో పెరుగుతది అని చెప్పుకొని మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనంటే కొత్తగా ఐపీఓ వచ్చింది. కంపెనీ చాలా మంచిది. రీసెంట్‌గా కూడా చాలా ఐపీఓలు వచ్చినాయి. చాలా హైప్ క్రియేట్ చేసినాయి మార్కెట్‌లో. తర్వాత 20%, 28% దాకా పడిపోయింది. ఈ షార్ట్ టైమ్ ఎప్పటికి డేంజరస్. అండ్ అందులో 70% ఫాల్ అయిన సిల్వర్ మీరు ఆల్రెడీ చూశారు. అది గోల్డ్‌లో కూడా వస్తాయి. అలా షార్ట్ టైమ్‌లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కమోడిటీ జోలికే వెళ్ళదు అసలు. షార్ట్ టైమ్ ట్రేడ్ అది బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ కొంత సేఫ్టీ పోర్ట్‌ఫోలియో ఉంటది. వాళ్ళు ప్లే చేస్తే చేస్తారు గానీ వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ వెరీ కామన్ మెన్. కామన్ మ్యాన్ అయితే వీరికి దూరంగా ఉండాలి ట్రేడింగ్‌కి. అసలు షార్ట్ టర్మ్ అనేది ఆలోచించొద్దు కామన్ వాళ్ళు. ఎప్పుడు ఆలోచించొద్దు. నిజానికి వెల్తీ పీపులే లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు. నార్మల్ పర్సన్సే షార్ట్ టర్మ్ ఆలోచిస్తున్నారు. ఇందులో ఏదో వస్తే నాకు కొంత డబ్బు సేవ్ అవుతుందని నీకు ఎలాగైతే గ్రీడీనెస్ ఉందో అవతల వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళకి సేమ్ ఇప్పుడు నువ్వు 1,00,000 మంది ట్రేడ్ చేస్తే అందరి ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను పెడితే ఇది పెరిగితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. మరి అవతల ఉన్న 99,000 మందికి ఉన్నది కూడా సేమ్ అదే కదా. మరి అది ఇది ఇప్పుడు పేషెన్స్ ఎవరికైతే లేదో వాడు ఎగ్జిట్ అయిపోతాడు. స్టాక్ మార్కెట్ అనేది ఒక వెహికల్. ఇంపేషెంట్ టు పేషెంట్ వాళ్ళకు ప్రాఫిట్ జనరేట్ చేసే వెహికల్. ఇప్పుడు నీకు అక్కడ పేషెన్స్ ఉండదు. ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది. నీ ఎక్స్‌పెక్టేషన్ అనేది వేరే ఉండే. లాస్ట్ 5 ఇయర్స్ 5 మంత్స్‌ది 50% వచ్చింది కాబట్టి ఒక 10% పెరగకపోతదా?
ఇంకొక 10-20 పెరగపోతుందని ఆలోచనతో వస్తుంది. ఎప్పుడైతే అది 10% మైనస్ అయింది, భయం స్టార్ట్ అవుతుంది. 15 అయింది, ఇంకా భయం స్టార్ట్ అవుతుంది, ఎగ్జిట్ అవుతాం. ఆ 15% ప్రీమియం ఎవరికి ఇచ్చినట్టు? ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినట్టు. కాబట్టి పేషెన్స్ లేని వాళ్ళు ఈక్విటీయే కాదు ఎందులో కూడా డబ్బు సంపాదించలేరు. అండ్ ఆ పేషెన్స్ ఎంత ఉండాలి అంటే, ద మోస్ట్ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ వారెన్ బఫెట్ ఈజ్ లైఫ్ టైం అని చెప్తాడు ఆయన. లైఫ్ టైం హోల్డ్ చేయగలిగితే ఆస్తులు పెరుగుతాయి. ఇప్పుడు చూడండి వారెన్ బఫెట్ యొక్క హిస్టరీ కూడా మీకు చాలా వరకు మీ రీల్స్లో కనపడుతుంది. ఆయన యొక్క మెయిన్ వెల్త్ అంతా క్రియేట్ అయింది లాస్ట్ 5 years 4 yearsలోనే. అంతకుముందు అంతా పేషెన్సే. ఆ పేషెన్స్ ఉండగలుగుతుంది అంటే మీరు ఎందులో ఉన్నా కూడా డబ్బు పెరుగుతుంది. కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్కి వెళ్ళొద్దు. అంటిల్ అన్లెస్ మీరు ఒక రిజిస్టర్డ్ అనలైజర్ లేకపోతే మీ దగ్గర అంత టైం ఉండి ప్యాషన్తో నేర్చుకుంటా అంటే ఆ ట్రెండ్స్ని మీరు ట్రాక్ చేసుకొని ఈ F&Oలు ఇట్లాంటివి చేసుకుంటారు తప్ప అవి వాటి జోలికి వెళ్తే మాత్రం వెల్త్ అయితే బిల్డ్ కాదు. షార్ట్ టైంలో ఒకవేళ మీ దగ్గర 10 లక్షలు ఉంటే ఓ 50,000 సంపాదించాను అనుకో ట్రేడ్ చేసి, 10 లక్షలు ఉన్న వ్యక్తికి ఒక 50,000 లాభం వల్ల వచ్చి లైఫ్లో చేంజ్ ఏంటి? అదే 10 లక్షల నుంచి 2 లక్షలు పోగొట్టుకుంటే ఆ పెయిన్ ఏంటి? కాబట్టి ట్రేడ్ ఎప్పుడు చేసినా రెండింటికి సిద్ధపడి ఉండాలి. రెండింటికి సిద్ధపడి ఉంటే వాళ్ళకి సెట్ అవుతుంది. అది గోల్డ్గా సిల్వర్. ఇది సేఫ్ కాదా సార్? ఇది సేఫ్ కాదు. వెన్ యు ఆర్ థింకింగ్ ఫర్ షార్ట్ టైమ్, గోల్డ్ ఈజ్ మోస్ట్ డేంజరస్, సిల్వర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ ఎనీ కంపెనీ షేర్. కాబట్టి షార్ట్ టైమ్ ట్రేడ్ అస్సలు ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా రిచ్నెస్ ఈజ్ ఇన్ లాంగ్ టర్మ్ థింక్ చేసిన వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు బాగా రిటర్న్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అది కూడా ఫేమస్ సేయింగ్. ఒకటి పెట్టి చనిపోయిన వాళ్ళు, 2 పెట్టి మర్చిపోయిన వాళ్ళు. ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళకి రియల్ రిటర్న్ రాదు. ఇదైతే బాగా అర్థం చేసుకోండి. ఈ 2 కేటగిరీలోనే డబ్బు ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ మినిమం ఒక 10-15 years హోల్డింగ్ పీరియడ్ పెట్టుకుంటే గోల్డ్ అయినా రిటర్న్ ఇస్తుంది, సిల్వర్ అయినా ఇస్తుంది, ఈక్విటీ అయినా ఇస్తుంది. ఈ షార్ట్ టర్మ్ చేంజ్ చేయొద్దు. ఆ చేంజింగ్ అనేది ఎప్పటికి ఆగదు, జూదం లాంటిది అయిపోతుంది. ఓకే, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ అనేది అది గోల్డ్ పెట్టినా సిల్వర్ పెట్టినా ఏది పెట్టినా వొలటైలిటీ అనేది సేమ్. లాస్ట్ 133 దాకా వెళ్ళి ప్రజెంట్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అంటే 133లో కొని ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంత నష్టం ఇది? అవును, బయట నష్టం ఎక్కడ కనబడదే? బికాస్ ఆఫ్ యువర్ డిసిజన్ యు ఆర్ మేకింగ్ యువర్ లాసెస్. ప్లీజ్ అవాయిడ్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.